మీరెవరినైనా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఒక మనిషిని తిట్టడం కంటే అతన్ని అర్థం చేసుకోవడం వల్ల కలిగే లాభమేంటో చూడండి. ఒక ఊర్లో ఒక కఠినమైన యజమాని ఉండేవాడు. తన పనివారు ఏ చిన్న తప్పు చేసినా అందరి ముందు గట్టిగా తిట్టి అవమానించేవాడు. ఫలితంగా పనివారు ఆయనపై కోపం పెంచుకున్నారు. పని కూడా సరిగ్గా చేసేవారు కాదదు. కాని అదే ఊర్లో మరొక తెలివైన యజమాని ఉండేవాడు. ఒకరోజు అతని పనివాడు ఒక పెద్ద తప్పు చేశాడు. యజమాని అతన్ని తిట్టడానికి బదులుగా, "నువ్వు చాలా బాగా పనిచేస్తావు. ఈ ఒక్క పొరపాటు ఎలా జరిగిందో నాకు తెలుసు. దీన్ని నువ్వు సరిదిద్దగలవని నాకు నమ్మకం ఉంది" అన్నాడు. ఆ మాట విన్న పనివాడు కృతజ్ఞతతో గతంలో కంటే 10 రెట్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతనికి తన యజమాని ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలనే తపన పెరిగింది. విమర్శించడం వల్ల మనుషులు దూరమవుతారు, కానీ అర్థం చేసుకోవడం వల్ల మీ మాట వింటారు. మనుషులను ప్రభావితం చేయాలంటే విమర్శించడం ఆపండి. పార్ట్ 2 కోసం ఇప్పుడే ఫాలో చేసుకోండి.